ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు. వారి అవినీతి దాహానికి అంతు ఉండటం లేదు. తాజాగా ఒడిశాలోని ఓ ఇంజనీర్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రైడ్స్ విషయం తెలుసుకున్న సదరు అధికారి ఇంట్లో దాచుకున్న నగదును కిటికీల్లోంచి బయటకు విసిరేశాడు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బైకుంతనాథ్ సారంగి ఇంట్లో విజిలెన్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అతడికి సంబంధించిన ఇల్లు, బంధువుల ఇల్లు కలిపి మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బైకుంతనాథ్ అవినీతి దాహం ఎంతలా పాతుకుపోయిందో చూసి అధికారులు షాక్ తిన్నారు. తనిఖీల కోసం అధికారులు అంగుల్లోని కరడిగాడియాకు రావడం గమనించిన బైకుంతనాథ్ వెంటనే తన 2 అంతస్తుల బిల్డింగ్ లో దాచుకున్న నోట్ల కట్టలను కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. అతడి భాగోతం అంతా గమనించిన అధికారులు ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹1 కోటి పైగా ఉందని, భువనేశ్వర్లోని ఇంకో ప్లాట్లో మరో ₹1 కోటి నగదుతో మొత్తంగా ₹2.51 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికార వర్గాల సమాచారం. అతడి ఇంట్లో లభించిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిందితుడు షేర్ మార్కెట్లో భారీగా ₹2.70 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో తేలింది. విజిలెన్స్ దాడుల సమయంలో 2 బహుళ అంతస్తుల భవనాలు, 7 అధిక విలువైన ప్లాట్లు, ₹1.5 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ సోదాల్లో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్స్పెక్టర్లు, 6 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సహా 26 మంది పాల్గొన్నారు.